గుడ్ మార్నింగ్ అందరికి, నమస్తే, వెల్కమ్ ఎవరిబడి. సో అంతా సైలెన్స్ గా ఉంది. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ఎస్ సార్, నమస్తే, చెప్పండి ఏంటి విషయాలు? రాయ సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్, నమస్తే, బాగున్నారా? బాగున్నా సార్. అసలు ఇవి నెంబర్లన్నీ జంప్ అవుతున్నాయి సార్ ఇంత ముందుకు అర్థం కదా, నెంబర్లు జంప్ అవుతున్నాడు. ఏ నెంబర్లు? ఇవే మన గ్రూపులో అన్ని మీరు నాకు పెట్టింది సార్, మళ్ళీ అయింది, మళ్ళీ కట్ అయింది. నేనేం మళ్ళీ పెట్టినా సార్ మీరు మీకు? కాగా నేను మీకేం పెట్టినా సార్? ఇప్పుడు మేము మీటింగ్ లకు వచ్చినాక ఆన్ చేసిరు కదా సార్ నాకు. ఓకే. ఆ, అది ఇవన్నీ మళ్ళీ జంప్ అయినాయి, మళ్ళీ లోపల పోయి మళ్ళీ వచ్చిన సార్. అంటే ఇవి నాకు అర్థం కాలేదు అసలే. మన మన మీటింగ్ లకు వచ్చిన వాళ్ళే ఓకే. నెంబర్లన్నీ మీటింగ్ వచ్చిన ఓకే. ఇవన్నీ స్పీడ్ అయితేనే సార్ ఆగుతలేవు, జంప్ అయితేనే అని అంటున్నాను అట్లా. స్పీడ్ అయితేనే జంప్ అవుతున్నాయా? ఏమో సార్, నాకైతే అర్థం కాదు. కానీ అంటే ఇట్లా ఇట్లా కిందికి మీదకి ఇట్లా అవుతుందో ఏంటిది అంటే? అంటే కింది మీదకి ఇట్లా స్పీడ్ అయిపోయినాయి సార్, అన్ని కట్ అయిపోయి సార్ మళ్ళీ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. అదే ఇప్పుడు మామూలుగా మీటింగ్ లో జాయిన్ అవుతుంటారు కదా సార్. అవును. ఎవరు వస్తుంటే వాళ్ళ నేమ్స్ అనేది అప్ డౌన్ అవుతుంటాయి, అంతే సార్. అవును అవును సార్, అంతే. అవును అంతే సార్, అది అంతే అయితే సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఎంటర్ అయ్యామనుకోండి, ఏమవుతాయంటే సార్, సెకండ్ వచ్చారు అనుకోండి, అది మనకి కిందికి పోతుంది. మనం ముందుకు వచ్చిన వాళ్ళకి కిందికి పోతుంది. పోతుంది సార్. అంటే అంటే అది పోనీ కానీ సరే. నిన్న నిన్న నిన్నటిది వాళ్ళ మీటింగ్ వీడియోలు యూట్యూబ్ లో పెట్టలేదు సార్. అంటే సార్ బాగా సైలెన్స్ ఉంటుంది కదా, అంతగా సైలెన్స్ ఉంటే ఏం ఏం సార్, మనం మాట్లాడుకున్నది పెట్టుకుంటే పర్వాలేదు. కానీ అంటే నేను ఇప్పుడు చూడండి, నాకు నేను ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. ఒక దగ్గర 2 hours అవుతుందని మాట్లాడబట్టి, అంటే మీటింగ్ మాత్రం నేను ఒక 3 నిమిషాలు లేట్ ఛార్జ్ చేసిన, అంటే మీటింగ్ లో ఉండి. సో నా ఇప్పటిదాకా నేను ఫోన్లో మాట్లాడింది, ఇప్పుడు ఫోన్ అటు అయిపోయాక ఏంటంటే మళ్ళీ ఇందులోకి నేను ఆన్ అయ్యి నేను అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతున్నాను. సో ఇట్లా ఇంతసేపు సైలెన్స్ ఉండి ఉన్నదాన్ని రికార్డ్ చేసి పెడితే ఎట్లా అనిపిస్తుంది సార్ అంత సైలెన్స్ అట్లా? ఎందుకంటే అవును, నేను మాట్లాడాలదా సార్? ఓకే, నేను అంటే సార్ అది రాజేష్ సార్, అక్కడ అందరికి మ్యూట్ ఉంది సార్. మ్యూట్ ఉంటే చంద్రశేఖర్ సార్, ఇక్కడ చంద్రశేఖర్ సార్ ఓపెన్ ఉంటే, చంద్రశేఖర్ సార్ అడ్మిన్ లో ఉన్నాడు కదా, మరి అందరికి అన్మ్యూట్ చేయాలి కదా. సార్ ఒక్కరే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉన్నారు. కొద్దిగా కాదు సార్, ఇప్పుడు నేను ఇప్పటిదాకా కాల్లో ఉన్నా, నేను చెప్తున్నా కదా, ఎమర్జెన్సీ కాల్లో ఉన్నా. నేను మాట్లాడని చెప్పి నేను అంటలేను. నేను మీరు అద్దు అన్న కూడా నేను మాట్లాడతా, అంత సైలెన్స్ ఉంటాయి. ఎవరు లేకున్నా కూడా నేను మాట్లాడి నేను పూర్తిగా గంటన్నర కూడా నేను ఒక్కరిని మాట్లాడి క్లోజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అట్లా నేను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా మాట్లాడతా. బట్ నేను ఎప్పుడైతే కొద్దిగా అంటే అది కూడా నేను ఎమర్జెన్సీ కాల్ అయితేనే అది యాక్సెప్ట్ చేస్తా. ఈ టైంలో కూడా మామూలుగా కాల్ అయితే ఇప్పుడు చూడండి, ఒక 500తో ఒక ఐడి యాక్టివ్ చేయాలా నేను వాళ్ళకి. నేనేం చెప్పినా అంటే సరే పొద్దున చేద్దామని చెప్పిన, ఇప్పుడు కాల్ చేస్తా. లేదంటే 11:30కి చేద్దామని చెప్పిన రాత్రి. చూడండి, అలాంటిది కూడా నేను స్కిప్ చేసిన. కానీ ఇది ఇప్పుడు వేరే కాల్లో ఉండింటి అనమాట, అందుకని వాళ్ళకి ఆ స్కిప్ చేసిన. సో 11:30కి చేద్దామని చెప్పిన, వాళ్ళు 11:30కి ఓకే అన్నారు. ఇంకొకరు అర్జెంట్ బిఎన్బి సార్ అనమాట. నా అసలు బిఎన్బి లేదు. ఇప్పుడు నేను ఏం చేసిన వెంటనే పీవీసీ మెట్ అని, ఇప్పుడు పీవీసీ మెట్ నాకు వచ్చినవి చాలా ఉన్నాయి కదా. సో ఎమర్జెన్సీ అన్నట్లో ఏం చేశాను, సో పొద్దున్న నుంచి వెళ్ళి మన దగ్గర ఉన్న డాలర్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నీళ్లు ఉన్నా, ఇప్పుడు ఓన్లీ అర్జెంట్ సార్ అనమాట. 20 యూహెచ్డికి సంబంధించిన బిఎన్బి కావాలన్నమాట, అర్జెంట్ అనేది. అంటే ఏం చేసిన, ఇప్పుడు నేను ఒక 4000 పీవీసీ మెట్ అని స్వాప్ చేసి వాళ్ళకు చేశాను. ఇప్పుడు ఏం చేస్తారు, పొద్దున ఏంటనే మళ్ళీ అది నేను మళ్ళీ నేను పీవీసీని కొంటాను అనమాట అట్లా. సో ఇలాంటివి చేస్తుంటాను కొన్ని. సో దానివల్ల నేను కొద్దిగా మాట్లాడలేకపోతాను అనమాట. అదే ఎవరు ఏది కాల్ లేదు ఏది లేదు అనుకోండి, ఏం చేస్తా, స్టార్టింగ్ నుంచి నేను మాట్లాడుతూ ఉంటా. అయితే ఇక్కడ నేను కొంతమంది అడ్మిన్లు ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు అడ్మిన్లకి వెళ్ళి అందరినీ తీసేయాలి. ఎందుకంటే ఎవరైతే మీటింగ్ అటెండ్ అవ్వట్లేదో, అంటే మళ్ళా తర్వాత వాళ్ళు మీటింగ్ అటెండ్ అయ్యే సమయాల్లో ఇంకా నేను వాళ్ళని మళ్ళీ అడ్మిన్ చేయాలి అట్లా అన్నట్టు. సో ఇప్పుడు రోజు వచ్చే వాళ్ళని కొంతమందిని 3-4 అడ్మిట్ చేయాలనుకుంటున్నా. బట్
ఎవరిని చేయాలో నాకే అర్థం కాల. ఎందుకంటే మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ మాట్లాడడానికి భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఎవరిని మోసం చేయలేము, మనం ఎవరిని మోసం చేయట్లేదు. సో మనం లేని ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు మనం చెప్పట్లేదు. సో ఇలాంటి టైంలో మనం ఎందుకు భయపడాలి ఎవరికి? డోంట్ థింక్ అబౌట్ భయపడే అవసరం లేదు. ఏమంటారు సార్? అవసరమే లేదు ఎవ్వరికి. మనము తప్పు చేయనంత వరకు, ఒకరు తప్పు చేసినా కూడా తప్పు ఒప్పుకొని సరే నా తప్పు అయిందంటే ఆ ఎదుటి వ్యక్తి మన్నించే అవకాశం కూడా ఉంటది. అంతే తప్ప భయపడాల్సిన పని లేదు. సో మనము మన పబ్లిక్ మరి మీరందరూ మీటింగ్ కావాలన్నారు కనుకనే నేను చేస్తున్నాను. అట్లా అది కూడా గుర్తుంచుకోండి, ఓకేనా? సో అట్లీస్ట్ మనము నాలెడ్జ్ తీసుకోవచ్చు అన్న ఆలోచనతో అనమాట. ఇంకా సార్ కరుణాకర్ సార్ చెప్పండి, ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? అవునా సార్, బాగున్నా, అంతా ఓకే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో కంటిన్యూ అవుతా పెట్టారా సార్, ఏమైనా ట్రేడ్స్ పెట్టారా సార్? అంటే ఇప్పుడు మొన్న పెట్టాను కదా, అవి కొద్దిగా ఉన్నది అందులో లోపల ఉన్నది, అందుకని సో నిన్న మొన్న ఏం చేయలేదు. కొంచెం టైం కూడా లేకుండే, ఎందుకంటే మనం తెలుసు కదా అది కొంచెం చూసి చేయాలి, మరి తెలిసిన విషయం కదా. అవునవును సార్, అవును సార్. అట్లా అన్నట్టు అందుకని సో వేరేది చేశాను అనమాట. అందుకని మీకు ఒకటి స్క్రీన్ షేర్ లో ఉంది, అనుకోకుండా స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మీకు ఒకటి పంపిస్తాను. 1 minute. ఓకే, మీకు పంపిస్తాను ఒకటి. సో అది చేశాను, పర్లేదు. అందులో ఈరోజు ఒక $6 ఏమో ఎర్న్ చేశాను. ఓకే, ఓన్లీ అంటే నేను ఫోకస్ చేయలేదు, అట్లా ఫోకస్ చేస్తే ఓకే, బట్ ఏంటంటే ఫోకస్ చేయలేదు అనమాట. అందుకని సో ఎనీవే చేస్తూ ఉందాం సార్, చేస్తూ ఉండాలా. ఎందుకంటే నాకు కొద్దిగా ఆఫీస్లో కొంచెం బిజీ అవుతున్నాను నేను 4 గంటల వరకు కూడా, అందుకని సో చేయలేకపోయాను అనమాట. అదే రియల్లీ గ్రేట్ సార్, మీరు అక్కడ బిజీగా ఉండి కూడా ఈ టైంకు మీటింగ్ కండక్ట్ చేసి మీరు ఒకరే మాట్లాడుతున్నారు. రియల్లీ గ్రేట్ సార్. అది అంటే వాళ్ళ అర్థం ఉంది సార్, వాళ్ళు మాట్లాడలే అంటే అందులో కూడా కొంచెం అర్థం ఉంది. అంటే కాదు సార్, అంటే ఇక్కడ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మీటింగ్ కూడా రెగ్యులర్ గా చేసి ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా చేస్తున్నారు. అది రియల్లీ గ్రేట్ సార్. నేను అంటే అందరూ ఓకే సార్, అందరూ ఓకే, ఎవరిని నేను తప్పుగా అనట్లేదు. ఎవరైనా తప్పదు సార్, భయపడుతూ మాట్లాడే అవసరం లేదని చెప్తున్నా కదా సార్. మీరు తప్పు అదే సార్, మీరు చెప్పింది 100 కదా సార్, 1000% కరెక్ట్ సార్. భయపడాల్సిన పని లేదు. ఇక్కడ సిస్టమ్ లా మనకు అప్డేట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం సార్? అది ఉన్న విషయం చెప్తాం, లేనిది ఉన్నట్టుగా చెప్తే అక్కడ మనము అబద్ధం అయిపోతాం. ఒకసారి 2 సార్లు వింటారు, మూడోసారి అంత ఏదో అలాంటి అవగాహన వస్తుంది పబ్లిక్ లో. మాటకు వాల్యూ అనేది నెక్స్ట్ వెళ్ళిపోతుంది, వాల్యూ పోతుంది సార్. అందుకనే ఒకటికి సార్ ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు అది ఒక నిజమా అబద్ధమా అనేది ఒకటికి 10 సార్లు తెలుసుకొని మనం ఉన్నది అప్పుడు మీరు ఇంత ఇప్పుడు ఉన్నారు కనుక అది ఒకటికి 10 సార్లు ఆలోచించి చెప్తారు. ఒకవేళ అబద్ధమైంది అనుకోండి, సరే చెప్పిందా అని చెప్పి ఇక నెగిటివే మాట్లాడతారు. సో అందుకని అదే మనము 10 మందికి మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా సార్, మనము ఒకరికి చెప్పేటప్పుడు వేరు, ఇద్దరికి చెప్పేటప్పుడు వేరు, ముగ్గురికి చెప్పేటప్పుడు వేరు. ఇక 2, 3 దాటారు అంటే ఇంకా మనం చాలా ఇంపార్టెంట్ చేయాల్సి వస్తుంది, ఇంపార్టెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు అనేది చాలా చాలా దాన్ని జాగ్రత్తగా మనం తీసుకోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఏది పడుతుంది మాట్లాడరాదు సార్. అదే నేను అదే నిజంగా చెప్తున్నాను. అది రియల్లీ గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. మేము కూడా అప్పుడప్పుడు వస్తుంటాం కానీ అయినా కూడా మనకు ఏం లేకున్నా కూడా మీటింగ్ అనేది అందరికి, అంటే ఏదో ఒక విషయం తెలియని విషయంలో కూడా ఇక్కడ ఇప్పుడు ట్రేడింగ్ గురించి చెప్తున్నారు. నేను ఆ ట్రేడింగ్ నిజంగా ఇందులో ఇన్కమ్ లేదు, ఆ ట్రేడింగ్ ద్వారా నేను సంపాదించుకుంటున్నా. రోజుకు $20, $18 అట్లా సంపాదించుకుంటున్నా. రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. అంటే ఓ రకంగా ప్రాఫిట్ వచ్చినట్టే కదా సార్, అంటే 2000 సంపాదించుకున్నట్టే కదా సార్. అది రియల్, అంటే అదే సార్, మనం లంగతనం దొంగతనం చేయట్లేదు. ఇది చాలా మంచిగా చేస్తున్నాం మనము.
ఇది ట్రేడింగ్ అంటే కొందరు భయపడతారు, కానీ భయపడాల్సిన పని అంటే లేదు సార్. భయపడాల్సిందే ఫస్ట్. అంటే స్టార్టింగ్ ఎప్పుడైతుందో భయపడాల్సిందే. దాన్ని కరెక్ట్ గా నేర్చుకోవాలన్నమాట. మీలకి ఇప్పుడు మీరు ఉన్నారు. సో సార్ మీకు మీరు మీకు మీరు వచ్చిన తర్వాత 2-3 రోజులకి 40 రోజులకి చేయట్లేదు కదా ఇలా. అంటే అట్లా అన్నట్టు. ఎందుకంటే అది ఎట్లుంటది అంటే సార్, నేను నేర్చుకోవాలన్న కుతూహలం ఉండాలి. ఖచ్చితంగా నాతో అవుద్ది అన్న ఆలోచన ముందుగా నీలో ఉండాలి. అది అవుతుందో లేదో అది ఏమో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండకూడదు. అది ఉందంటే అయిపోయా. అది ఉంది అంటే నీకు 90% నిన్ను వెనక్కి లాగుతుంది. చేసిన ట్రేడ్ కూడా రాంగ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీకు వస్తుంది, ట్రేడింగ్ హిట్ అవుతుంది, హిట్ కాదు తర్వాత విషయం. నేను హిట్ చేస్తాను, నేను హిట్ కొట్టగలను అనే ఒక హోప్ అనేది మన లోపల ఉండాలి. అది మనకు అప్పుడు సబ్జెక్ట్ కంప్లీట్ గా అలా ఉండి అలా నేర్చుకుంటే సక్సెస్ అనేది కొంచెం ఫాస్ట్ గా రావడం జరుగుతుంది. అట్లా ఇలా అనుకున్నంత మాత్రాన కూడా లాస్ కాదు అనేది లేదు. లాస్ అవుద్ది అంటే అప్పుడప్పుడు. బట్ దాన్ని ఎందుకు అయ్యింది అని ఎనాలైజ్ చేసుకోవాలి. ఎనాలైజ్ అంటే మనకు మనమే దాన్ని ఎందుకు అయ్యింది అనేది ఆలోచించి దెన్ మళ్ళీ అలా జరగకుండా చూసుకోవాలి. ఇట్లా అన్నమాట. అవును సార్, అది తప్పులు అనేది ఎక్కడైనా జరుగుతాయి సార్. ఎక్కడ జరిగింది అనేది ఆలోచించి అక్కడ మనం సరి చేసుకుంటే 100% మనకు తెలుసు. ఏది కూడా మనకు స్టార్టింగే రాదు కదా సార్. కొత్త ప్లాట్ఫామ్ అంటే ఒక రాంగ్ స్టెప్ వేసిన నేను అక్కడ వేసింది దాన్ని మనం డెప్త్ గా వెళ్తే 100% సక్సెస్ అవుతాం. అక్కడ ఏంటంటే డిసప్పాయింట్ అయ్యి ట్రేడ్ వేస్ట్ అది ఇది అని చెప్పి మనకు ఏంటంటే బ్యాడ్ థింగ్ వచ్చింది అనుకోండి, అది కష్టం సార్. అది చాలా కష్టం. ఫెయిల్ అవుతుంటది సార్. నాకు కూడా ఒక్కొక్క ట్రేడ్ మైనస్ అవుతుంటది. అంత మాత్రాన నేను వెనకకి వెళ్ళలేను కదా సార్. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అయితే నేను చేసిన తప్పును నేను ఇక్కడ తప్పు చేసిన అది కరెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనం ఉన్న దాన్ని బట్టి, మనం ఉన్న అసెట్స్ బట్టి, సపోజ్ నా దగ్గర ఒక 10,000 ఉంది సార్. నేను 500తో ట్రేడ్ చేసుకోవాలి. అట్లా అప్పుడు ఏందనేది వెనకాల మనకు అసెట్స్ అనేది సపోర్ట్ ఉంటది. నా దగ్గర 10,000 ఉంటే నేను 10,000తో చేసి రిస్క్ చేయలేకపోతే మనకు మైనస్ అవుతుంది. ఇవే సార్, ఇవే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన లాజిక్సే. ఇంకా చాలా ఉంటాయి సార్. వాళ్ళు ఏదైనా కూడా సబ్జెక్టు ఒక 1 year 2 years ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో ఓపిక పడితే సార్ చాలా మంచిగా ఎర్న్ చేసుకుంటారు. రియల్లీ నిజంగా చెప్తున్నాను సార్. నేను ఇది నాకు ప్లాట్ఫామ్ మీద పరిచయం చేసి నాకు ఒక 5 నెలలు అట్లా అవుతుంది. నిజంగా మీ నిజంగా గాడ్ సార్. అంటే నేను వేరే సిస్టాలు చాలా పొడగొట్టుకున్నా సార్. ఎందుకంటే అది మీరు గట్టిగా దాన్ని పట్టుకున్నారు. దాని వల్ల ఇది సక్సెస్ సార్. అది ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాము, ఆ ఆపర్చునిటీ నువ్వు యూటిలైజ్ చేసుకున్నావు, 100% యూజ్ చేసుకున్నావు. అది అనమాట మెయిన్ థింగ్ సార్. అది నువ్వు యూజ్ చేసుకోకపోతే అది నీకు రాదు. ఎందుకంటే నువ్వు 100% యూటిలిటీ చేసుకున్నావు కనుక నీకు అది ఆ బెనిఫిట్ అనేది కనబడుతుంది. అది మంచిగా మీరు చేసుకోగలుగుతారు అట్లా అన్నట్టు. మన అసెట్స్ తోని మనమే ట్రేడ్ చేసుకోవడం 100% బెటర్ సార్. మనము ఎవరో ట్రేడ్ చేసి ఇస్తారు, నేను వేరే వాళ్ళతో డబ్బులు ఇచ్చి సార్ నాకు చేసి ఇవ్వండి అంటే అది డేంజర్ జోన్ సార్. మనకు సబ్జెక్ట్ నేర్చుకుని అది కష్టమైన నష్టమైన మనమే భరించుకొని చేస్తే 100% సక్సెస్ అనేది కాదు సార్, 1000% వస్తుంది సార్. నిజంగా చెప్తున్నాను. ఏంటంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కరుణాకర్ ఇలా ట్రేడ్ చేసిందా, నాకు ఎంత వచ్చిందా సార్ అని చెప్పి నన్ను అడగడం, నేను వేరే వాళ్ళని అడగడం, ఎప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం. సో దానివల్ల మనకు సబ్జెక్ట్ అనేది రాదు. ఈ యొక్క ప్లాట్ఫామ్ కి వచ్చి సబ్జెక్ట్స్ కీ పాయింట్స్ నేర్చుకొని ఎట్లా చేయాలి ట్రేడ్, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎంట్రీ ఎగ్జిట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఆ ఎంట్రీ ఎగ్జిట్ ఇంపార్టెంట్ లేకపోతే వాళ్ళనేది ఆ ట్రేడ్ అనేది సక్సెస్ అవ్వదు సార్. రియల్లీ గ్రేట్ సార్. నిజంగా మీరు ఈ యొక్క ప్లాట్ఫామ్ పరిచయం మీకు ఎంత చెప్పినా తక్కువే సార్. మీరు చెప్పిన అవకాశాన్ని నాకు కూడా ఫస్ట్ వేరే పర్సన్స్ చెప్పారు. వాళ్ళ మాటలు బట్టి కొన్ని రోజులు ఆగిన సార్. అంటే నా డెవలప్మెంట్ నేనే ఆపుకున్నట్టు అయిపోయింది.
సరే ఆయన చెప్పిన ప్రాజెక్టులు నాకు దాదాపుగా 11 లక్షల దాకా అతను చెప్పినవి పోయినాయి సార్. ఇతను ఫేక్ ఉన్నాడు, మనం ఇందులో తప్ప ఒప్పు ఒక అడిగేసి చూద్దాం అని చెప్పి ఇందులోకి వచ్చిన. అరే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఈయన మాటలు బట్టి నేను ఆగిపోయినా అనుకున్నాను సార్. అది వచ్చాను, సార్ చెప్పిన సబ్జెక్టు నేర్చుకున్నాను. దానిలో ఏమేమి అంటే మైనస్లు ఎక్కడ, ప్లస్లు ఎక్కడ మైనస్ అవుతాం, ఎక్కడ ప్లస్ అవుతాం, మనం ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ. ఎగ్జిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డౌన్ అవుతుంటే అప్పు తీసుకుంటే నాది అసెట్స్ అనేది నా మైనస్ లెక్క వెళ్తుంది. సో అక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనం ప్లస్ కన్నా తీసుకోవాలి, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ తీసి, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ తీస్తే మనకు విలువైన అసెట్స్ అనేది పోతుంది సార్. రియల్లీ గ్రేట్. చాలా చాలా ఇది ఒక్క నాకేందంటే సార్, ఇప్పుడు 2000 అంటే మామూలు విషయం కాదు కదా సార్. ఈ రోజు ఉన్నప్పుడున్న సిచ్యువేషన్ లా చదివే చదువుకు చేసే జాబ్ కు ఏమాత్రం సంబంధం లేకుంటుంది సార్. 2000 అంటే నేను డైలీ ఒక 18,000, నిన్న 1800 సంపాదించుకున్నా, మొన్న 1600 సంపాదించుకున్నా, అంతకుముందు 5,000 సంపాదించుకున్నా, అంతకుముందు 5,000 సంపాదించుకున్నా, అంతకుముందు 7,000 సంపాదించుకున్నా. అంటే ఇట్లా సార్. అంటే అప్పుడు ఉంది మార్కెట్, ఆ మార్కెట్ ఉంది దాన్ని బట్టి, మూమెంట్ ఉన్న దాన్ని బట్టి నేను తీసుకున్నా. మూమెంట్ లేనప్పుడు ఆగిపోతున్నా. ఒక 2 రోజులు 4 రోజులు వారం రోజులు ట్రేడింగ్ చేయకుండా పెద్ద పోయేది ఏం లేదు. అంటే అర్థమయ్యేంత వరకు మనం ఆ టైంలో ఇది మనకు సరైన టైం కాదు అన్నప్పుడు మనం ఆగిపోవాలి. సార్ అట్లా ఉన్నప్పుడే కదా మనం చేయగలుగుతాం. అవును సార్, అవును సార్. రియల్లీ గ్రేట్ సార్. ఇలా అంటే మీరు చెప్పింది 100గా సార్, 1000% కరెక్ట్. మనము ఈ రోజు ఇప్పుడు మార్కెట్ మైనస్ ఉంది అనుకోండి, మనం ఎంటర్ అయితే ఏమైతే సార్, మన విలువైన సెట్స్ అనేది పోతుంది. అప్పుడు ఆ టైంలో మనం ట్రేడ్స్ అనేది చేయొద్దు. మీరు మొన్న కొంచెం ఆ రోజు చెప్పారు, మొన్న 2 days బ్యాక్. ఆ రోజు మార్కెట్ బాగాలేదు సార్, ఆ రోజు మార్కెట్ బాగాలేదు మీరు చెప్పినట్టుగా చేస్తే మైనస్ లెక్క వెళ్తుంది అంతే మార్కెట్. అందుకే సార్ ఇప్పుడు మన వాళ్ళకి నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి లేకపోతే అవి ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే, సో వాళ్ళకి ఇప్పుడు తెలియకపోవచ్చు ఇది దీని యొక్క విలువ. నేను చెప్పేది ఏదైతే వాళ్ళకి విలువ తెలియకపోవచ్చు. వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి వాటిలో ఎంటర్ అయినప్పుడు సో వాళ్ళకి అన్ని కూడా ఇవన్నీ గుర్తొస్తాయి. ఇది ఎక్కడైనా మనం ఎవరు చెప్పారు ఇవి మనకి, అవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిటే. బట్ ఒకవేళ వాళ్ళు అది టచ్ చేయకపోతే మాత్రం వాళ్ళకు ఇది వేస్టే. కానీ ఎవరో ఒకరు టచ్ చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. అవి చేసుకున్న వాళ్ళకి అప్పుడు మన పాయింట్స్ అన్ని ఇవన్నీ కూడా ఇవన్నీ ఆ టైంలో చెప్పారు మనకి. ఒకవేళ నా పేరు గుర్తు చేసుకుంటే కనుక రాజేష్ అనుకోవచ్చు, లేదంటేనేమో కోవిడ్ మీటింగ్ లో విన్నాము అని అనుకునే అవకాశం అంటే వాళ్ళకి గుర్తొస్తాయి అనమాట. అవన్నీ ఇట్స్ రియాలిటీ, ఈ రకంగా ఉంటాయి అనమాట. అది అందుకని ప్రతిదీ ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో అది ప్రతిదీ కూడా అది ఏదో మీటింగ్ పెట్టాం కదా నా మాత్రంగా ఒక 4 మాటలు చెప్పుకోవాలి కానీ కాదు, చెప్పట్లేదు. నేను అలా చెప్పను, అట్లయితే నేను డైరెక్ట్ చెప్పేస్తాను. సో నేను చెప్పేది ఒకవేళ ఇక్కడ వినేవాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకుంటే సో వాళ్ళకు మామూలు బెనిఫిట్ ఉండదు, వాళ్ళకి చాలా ఏదైనా పని కూడా సార్ కష్టంగా చేయకూడదు, ఇష్టంగా చేస్తే ఆ పనిలో మనకేందంటే ఒక డైమండ్ దొరుకుతుంది సార్. అదే మనం కష్టంతో చేస్తే మనకు విలువైనది దొరకదు సార్. ఇష్టంగా చేయాలి సార్. ఈ ట్రేడ్ కూడా సార్ ఇష్టంగా భావిస్తే, ఇప్పుడు సార్ నేను జాబ్ చేస్తా, 8 గంటలు డ్యూటీ చేయాలి. అదే 8 గంటలు ఇక్కడ కేటాయించుకొని మిగతా టైంలో క్లోజ్ చేసుకోవాలి సార్. నేను డ్యూటీ చేస్తున్నాను అనుకుని నేను ఇది చేసుకోవాలి. అట్లా చేసుకుంటే 100% కాదు సార్, 1000%. ఎవరైనా ఇక్కడ ఎవరు కూడా సార్ స్టార్టింగ్ అన్ని నేర్చుకోరు కదా సార్. ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు చెప్పాల్సిందే. మీరు నాకు ఈ పీవీసీలో పరిచయం అయ్యారు. మీరు ఇది నిజంగా గాడ్ ఆఫ్ గిఫ్ట్ అనుకుంటాను. ఇప్పుడు నాకు అంటే వేరే లేదు సార్, నాకు వేరే సోర్స్ లేదు. నాకు షాప్ ఉంది, మాకు ఆపోజిట్ షాప్ అయింది సార్. షాప్ కూడా పెద్దగా నడవట్లేదు. నేను ఇందులోనే సంపాదించుకుని ఈఎంఐలు కట్టుకుంటున్నా. రియల్లీ గ్రేట్ సార్. అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ మీరు పరిచయం చేస్తాను కదా సార్. మీరు పరిచయం చేసిన అంటే మీరు పరిచయం చేయడం కాదు, నేను ఇష్టం అంటే నా ఎఫర్ట్స్ అనేది పెట్టినప్పుడే నేను నా ఈఎంఐలు అయినా వేసుకోండి. ఏముంది సార్, మీరు ఒక ప్లాట్ఫామ్ పరిచయం చేస్తారు,
అది నేను ఇష్టంగా భావిస్తేనే నాకు ఆ ప్లాట్ఫామ్ లో ఉన్న డెప్త్ అనేది తెలుస్తుంది. చెప్పిండు ఏదో మనం సార్ని నిద్రేద్దాం అన్నట్టుగా ఉంటే ఎక్కడైనా కూడా ఎవరు కూడా సక్సెస్ అవ్వరు సార్. ఏదైనా కూడా ఒక అవకాశం మనకి ఏంటంటే దేవుడు ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తారు సార్. అవకాశాన్ని మనం క్యాచ్ చేయాలి. అది రియల్లీ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అది మనం క్యాచ్ చేయకుండా ఉంటే అది ఎక్కడ కూడా ఎవరు కూడా సక్సెస్ అవ్వరు సార్. నిజంగా చెప్తున్నానుగా. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఏదో మీతో మాట్లాడితే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. 2 నిమిషాలు. వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అందరికి. నాకు వచ్చిన ఫోన్ కాల్స్, వచ్చిన మెసేజ్లు బట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. వెల్కమ్. చాలా మంది సార్ నాకు ఫోన్ కాల్స్, మెసేజ్లు ఏంటంటే పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అందరూ కూడా పానిక్ సిచ్యువేషన్ అంటే భయం, ఏమవుతుంది, ఏమో, ఏంటి ఇలా ఉంది, ఇది పోయింది, మనం తప్పు చేశాం, ఇంకా దీంట్లో పోయి ఇంకా ఏం సాధిస్తాం మనం ఇంకా అన్న ఫోన్ కాల్స్ అన్న భావనలకు వెళ్ళిపోతున్నారు. టోటల్ గా ఓవరాల్ గా క్రిప్టో చూస్తే మీరు డౌన్ ట్రెండ్ లోనే ఉంది సార్. బిట్ కాయిన్ $1,25,000 నుంచి ఇప్పుడైతే $87,000 వచ్చిందో ఆ తర్వాత ఆ స్థాయికి వెళ్ళట్లేదు. ఎందుకంటే సెల్లింగ్ జరుగుతూనే ఉంది. సో ఎనీ క్రిప్టోలో కానీ ఒక్కసారి ఊహించిన విధంగా డ్రాప్ అయినప్పుడు తిరిగి ఆ పాయింట్ కు, ఆ పొజిషన్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కాపాడుకునే దిశలో భయాందోళనకు గురయ్యి ఉన్నదానన్నా మనం కాపాడుకుందన్న ఉద్దేశంతో సెల్లింగ్కి వెళ్ళిపోతారు. ఎవరైతే అలాంటి పొజిషన్ నుంచి బయటకు వచ్చి పేషెన్స్ ఓపికతో తిరిగి ఆ పొజిషన్ కి క్రాస్ అయ్యి వెళ్తుంది క్రిప్టో కరెన్సీ, అంతే, అక్కడ వరకు వెయిట్ చేస్తారో వాళ్ళు రియల్ గా బెనిఫిట్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందులోనైనా అంతే సార్. ఇప్పుడు బెనిఫిట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనే ఒక క్వశ్చన్, ఒక ఫోన్ కాల్. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే పంట ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియని పంటకు రైతు విత్తనం వేయడం మానేస్తే ఏమవుతుంది? విత్తనం వేస్తాడు, ఎప్పుడు వస్తుందో పంట తెలియదు. దాదాపు 3 months లేకుంటే 6 నెలల పంట ఉంది, సంవత్సరం పంట ఉంది, 25 సంవత్సరాల పంట కూడా ఉంది. అవునా లేదా? సో విత్తనం పంట ఎప్పుడు వస్తుందో తెలియదు, దాని గురించి ఆశించినప్పుడు ఆ పంట ఏమవుతుందో, మధ్యలో వర్షభావనకు గురవుతుందో లేకపోతే అతివృష్టి అనావృష్టి వస్తుందో, ఇవన్నీ కాలం నిర్ణయించేటువంటి విషయాలు. ఇవన్నీ భవిష్యత్తు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో అలానే రైతు విత్తనం మానేస్తే ఒకసారి ఆలోచించండి, ఏం జరుగుతుందో తెలియదు రైతుకి యాక్చువల్ గా, కానీ విత్తనం నాటుతాడు, పంట నాటుతాడు. భవిష్యత్తు నాకు పంట చేతికొస్తుందో రాదో అని భయాన్ని గురైపోయినప్పుడు విత్తనం నాటడం మానేస్తే ప్రపంచం అల్లకొల్లం అయిపోతుంది. చూసుకోండి, మనకు ఫార్మింగ్ పీవీసీ మెటలో ఫార్మింగ్ అన్న ఆప్షన్, ఫార్మింగ్ అన్న పదాన్ని, ఒక రైతు అన్న భావనని ఎందుకు తీసుకొచ్చారో మీరు ఆలోచించండి, బాగా డీప్ గా ఆలోచించండి. వాట్ ఈస్ పీవీసీ మెటలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎందుకు ఫార్మింగ్ తీసుకొచ్చారు, ఫార్మింగ్ అని ఎందుకు పెట్టారు, ఫార్మింగ్ లో ఉన్నటువంటి అభ్యుదయ మార్గాలు ఏంటి, దాంట్లో ఉన్నతమైనటువంటి మార్గాలు ఏంటి. ఇవాళ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లే సార్, మీకు తెలీదు. కాకపోతే సిస్టమ్ అవలంబించేటువంటి విధానాలు ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు హెవీ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళావో, హెవీ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళడం ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళావు, బికాస్ ఆఫ్ నీ యొక్క ప్రాఫిట్ ని తీసుకొని ఊహించుకొని, సో పీవీసీ మెటల్లో ఇంత ప్రాఫిట్ వస్తుందని ఆశించి నువ్వు పెట్టినటువంటి పెట్టుబడిది. అవి ఖచ్చితంగా నెరవేరుతాయి, నువ్వు తీసుకుంటావు. బట్ ఇప్పుడైతే సమయం కాదు. సిస్టమ్ ఇచ్చేటువంటి అప్డేట్ లో వర్క్ జరుగుతూ ఉంది. ఒకవేళ వర్క్ ఫినిష్ అయ్యింటే ఈ పాటికి మనం ఎల్లిబడిలో ఏం చేయాలో తెలిసిపోయేది, తేడతెల్లంగా వచ్చేసి తెలిసిపోయేది. కానీ అండర్ ప్రాసెస్ లో ఉంది ఇంకా అది.
సో ఏం చేయాలా, ఏం చేస్తే మనకు కమ్యూనిటీ బెనిఫిట్ జరుగుతుంది, కమ్యూనిటీ పెరుగుతుంది, పీవీసీ మెటా ప్రోగ్రామ్ డెవలప్ అవుతుంది అన్న విషయంలో పీవీసీ మెటా సిస్టమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ బెటర్మెంట్ కోసం ఇంకా కూడా డిలే అవుతా ఉంది. పీవీసీ మెటా సిస్టమ్ లో నేను ప్రగల్భాలు పలకడం కాదు సార్. మీరు పీవీసీ మెటాని అనాలిసిస్ చేసుకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్టులు మీరు కంపారిజన్ చేసుకున్నప్పుడు పీవీసీ మెటా రైట్ పొజిషన్ లో ఉంది. మీకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మీరు పెట్టిన ప్రతి పైసాకి సరైన టైంలో దానికి రెట్టింపులు 3 4 ప్రాఫిట్ తీసుకునే తీరుతారు, మనం అందరం కూడా, ఇంక్లూడింగ్ మీ. బట్ అది ఎప్పుడు ఆ టైం ఎప్పుడు వస్తుంది సార్, ఆ గుడ్ టైం ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఎవరి చేతుల్లో లేదు. బట్ ఒకటి కన్ఫామ్ గా చెప్పొచ్చు, మన చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. మనం ఆ ప్రైస్ తీసుకెళ్లడానికి, పీవీసీ మెటా ఆ పొజిషన్కి వెళ్ళడానికి 100% మనమే కారణంగా తయారవ్వాలి. బట్ మనం ఎవరు కానీ యాక్టివిటీ చేయట్లా, 1 or 2% కాబట్టి చేస్తున్నారు తప్ప ఎవరు యాక్టివేట్ చేయాలి. ఆల్రెడీ పెట్టిన పెట్టుబడి నుంచి ప్రాఫిట్ ని తీసుకునే ఉద్దేశంతోనే వెయిట్ చేస్తున్నాం తప్ప ఆ ప్రాఫిట్ ని, మంచి ప్రాఫిట్ తీసుకోవాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈవెన్ నాతో సహా ఎవరు కానీ ఆలోచించట్లా, ఎవరు కానీ యాక్టివేట్ చేయట్లా. సో పీవీసీ మెటా స్టిల్ అది ఇదే స్టేజ్ లో ఉండడానికి మెయిన్ రీజన్ అదే సార్. ఉన్న కమ్యూనిటీలో ఎంత ఉందో కనీసం నాకు 2,40,000 50,000 తీసుకోండి, 50,000 పీపుల్ యాక్టివిటీ ఈ రోజు నైట్ జరిగినా కానీ పీవీసీ మెటా పొజిషన్ వేరే విధంగా ఉంటది. అందులో 25,000 పీపుల్ కూడా యాక్టివిటీ చేసినా గానీ పీవీసీ మెటా పొజిషన్ వేరే విధంగా ఉంటది. బట్ అది జరగట్లేదు సార్, మీరు గమనించాలి. ఇంకా పీవీసీ మెటాలో ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసుకోవడం అంటారా, నేను చాలా సార్లు కూడా అదే విషయం చెప్పాను. అవకాశం ఉన్నంత వరకు, ఎంతవరకు ఉందో అంతవన్నీ దాన్ని పూర్తిగా 100కి 100 ఎవరైతే యూజ్ చేసుకుంటారో అల్టిమేట్ గా ఫైనల్ గా వాళ్ళే మంచి పొజిషన్ లో ఉంటారు. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, క్యారెట్ ఉంటది, బీట్రూట్ కాకరకాయ ఉంటదని, 2 ఆరోగ్యకరమే మనిషికి. కాకరకాయ చేదు, అది ఎవరు తినరు, క్యారెట్ తింటాం అందరూ, ఎందుకంటే తీయగా ఉంటది, ఉడికించకపోయినా పచ్చిగానే తినేయచ్చు దాన్ని. కానీ విపరీతమైనటువంటి బాగుంది కదా అని విపరీతమైన దూరంలో తింటే కూడా అది అనారోగ్య పాలు తీసుకుంటది, మనిషికి పడదు. నీళ్లు ఫ్రీనే, క్యాన్లు బ్యారెల్ నీళ్లు తాగలమా? ఒకవేళ తాగితే ఏమవుతాం? చచ్చిపోతాం. ఎంతవరకు తాగాలో, ఎంతవరకు తినాలో అంతవరకు తీసుకుంటేనే నీ యొక్క యాక్టివిటీ, నీ లైఫ్ అనేది చాలా ఆరోగ్యకరంగా సాగుతూ ఉంటది. ఓవర్ ఎస్టిమేషన్ చేసేసి ఓవర్ గా అతి తిండి తింటే ఏమవుతుంది, అజిత్ చేస్తుంది, అది వేరే రకంగా అయిపోతుంది. నీకు ఆరోగ్యకరంగా మారకపోగా అనారోగ్యాన్ని తీసుకొని వస్తుంది అది. సో బిజినెస్ పరంగా తీసుకుంటే నువ్వు పెట్టిన ఓవర్ ఇన్వెస్ట్మెంట్ అన్నది కూడా డెఫినెట్ గా నువ్వు ప్రాఫిట్ లో తీసుకుంటావు. బట్ దర్ ఈస్ టైం లిమిటేషన్. ఎందుకంటే అసలు అలాంటి సిచ్యువేషన్ ఉంది పీవీసీ మెటాలో. అదర్ క్రిప్టో కరెన్సీల్లో పోల్చుకుంటే సిచ్యువేషన్ వేరా. ఒక్కొక్క కాయానికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది సార్, మీరు మైండ్ ఇట్ కేర్ఫుల్ గా ఆలోచించండి. పీవీసీ మెటా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం చేస్తే ఏం జరగాలి, మనకి అవి జరగాలి, యాక్టివిటీ జరగాలి, సిస్టమ్ సైడ్ నుంచి కానీ కమ్యూనిటీ సైడ్ నుంచి కానీ యాక్టివిటీ జరగాలి. యాక్టివిటీ జరిగితే రియల్ పొజిషన్ పీవీసీ మెటా వచ్చినప్పుడు నువ్వు పెట్టిన ప్రతి పైసా వాల్యుబుల్ అవుతుంది. ఎందుకు వేవరింగ్ మైండ్ సెట్, ఎందుకు పానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్లాల్సిన అవసరం లే. యు ఆర్ ఇన్ రైట్ పొజిషన్, యు ఆర్ ఇన్ రైట్ ఇన్వెస్ట్మెంట్ సార్. మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఎందుకంటే అదరాబెదరా పనికిరానటువంటి క్రిప్టో కరెన్సీలో, పనికిరానటువంటి బ్లాక్ చైన్ లో మనం లేవు. నిన్న ఒక మాట అన్నారు ఎవరు సారు, ఇది నిన్న మీటింగ్ లో, ఈ P2P ఆప్షన్ తీసుకురావడమే వేస్ట్ అని. P2P ఆప్షన్ తీసుకురావడమే బెస్ట్. P2P ఆప్షన్ తీసుకురావడంలోనే రియల్ క్రిప్టో జర్నీ స్టార్ట్ అయింది. మీకు తెలుసో లేదో, పీవీసీ మెటాలో P2P ఆప్షన్ ద్వారానే
రియల్ జర్నీ స్టార్ట్ అయింది, క్రిప్టో జర్నీ స్టార్ట్ అయింది. ఇంతకు ముందు జరిగిన కథ వేరు. ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే డీసెంట్రలైజ్ లోనే ప్రోగ్రామింగ్ చేయాలి, డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ తీసుకురావాలని ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దానికి P2P ఆప్షన్ అనేది ఫస్ట్ స్టెప్. ఇది పోను మనకు అర్థం అవుతుంది. నేను చెప్పాను కాలమే నిర్ణయిస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది, వాట్ ఈజ్ పీవీసీ మెటా వాల్యూ అన్నది. అదే నేను చెప్పాను కదా, యూజ్ కేసు వచ్చేంత వరకు మీరు ఎన్ని డిఫరెంట్ గా ఆలోచించినా గానీ పీవీసీ మెటా వాడుకలోకి వచ్చేంత వరకు మీకు దాని విలువ తెలియదు. అట్లీస్ట్ డీపీనే మనం యూజ్ చేయగలిగినప్పుడు పీవీసీ మెటాని యూజ్ చేయడంలో అందులో ఎటువంటి సందేహం ఉండకూడదు, కొంచెం కూడా సందేహం డౌట్ ఉండకూడదు. ఖచ్చితంగా యూజ్ కేసు వస్తుంది. నువ్వు దైనందిన జీవితాల్లో నువ్వు ఏదైతే చేస్తున్నావో దాంతో పీవీసీ అది వాళ్ళ డ్రీమే, అది యూజ్ కేసు తీసుకురావాలి. రిటైలింగ్ లో గానీ, మార్కెట్ లో, ఆన్లైన్ మార్కెట్ లో గానీ, గేమింగ్ లో గానీ వాళ్ళ డ్రీమే అది. అడిషనల్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మెటావర్స్ అన్నది నీకు నాకు ఇదిగా ఉండొచ్చు, కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కు అది మోస్ట్ వెల్కమ్ ప్రాజెక్ట్. అది దాంట్లో పీవీసీ మెటా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటది. దాని గురించి వాళ్ళు అశేషంగా కృషి చేస్తున్నారు మెటావర్స్ కోసం, దానికోసం డెవలప్ చేస్తున్నారు ప్రాజెక్ట్ ని. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ పీవీసీ మెటా. మీకున్నటువంటి ఏదైనా అనుమానాలు ఉంటే దయచేసి వదిలేసి యాక్టివిటీ చేయండి, అందరం చేద్దాం. చేసి పీవీసీ మెటా నెక్స్ట్ కమింగ్ డేస్ లో రాబోతున్న అప్డేట్ ని అందరూ కూడా షేర్ చేసుకొని దాని గురించి డిస్కషన్ పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి, పీవీసీ మెటాని ఎలా మనం డెవలప్ చేసుకోవాలన్న దాంతో మనం ఆలోచించాలి. ఒక నిన్న ఈ రోజు నేను ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తా. ఉన్న ఆపర్చునిటీ ఎవరు యూజ్ చేసుకుంటే ముందుకెళ్తారన్న దానికి ట్రాఫిక్ సిగ్నల్ పడింది సార్. చిన్న గ్యాపులు, నేనున్న 2 వీలర్, ఇంకొకటి 4 వీలర్, లేకుంటే ఏదైతే సిగ్నల్ దగ్గర కొంచెం గ్యాప్ వచ్చినా గానీ ఆ గ్యాప్ ని ఎవరైతే ఫిల్ చేసుకుని ఒక అడుగు ముందుకెళ్తాడో, ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వాడే ముందెళ్తాడు. ఉన్న చిన్న గ్యాప్ ను కూడా 2 సెంటీమీటర్సా లేకుంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటారు, వీల్ టు వీల్ ట్రాఫిక్ అంటారు. అలాంటి సిచ్యువేషన్ లో చిన్న గ్యాప్ వచ్చినా గానీ యూజ్ చేసుకున్న వాడే సిగ్నల్ పడినప్పుడు ముందుగా వెళ్తాడు. అక్కడే ఆగిపోయిన వాడు వెనకాలే ఉంటే నిన్ను దాటి ఆ గ్యాప్ ని ఇంకొకటి ఫిల్ చేసుకుంటాడు, వాడు ముందుకెళ్తాడు. ఒకవేళ నాకు ఉద్దరా బాబు నేను ఇక్కడే ఉంటానంటే సిగ్నల్ మారిపోతుంది, పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు, నిన్ను తీసుకెళ్లి ఎక్కడికి వెళ్తాడు, మెకానిక్ షాప్ లో తీసుకెళ్తాడు. నువ్వు ఆగిపోతావు, అక్కడ యాక్టివిటీ జరగాలి. నిరంతరం నీ జర్నీలో యాక్టివిటీ జరుగుతుండాలి, నువ్వు పొజిషన్ మారుస్తూ ఉండాలి. అక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్ తగ్గట్టుగా నీ పొజిషన్, నీ జర్నీ, నీ టర్నింగ్, నీ లెఫ్ట్ కి వెళ్ళాలా, రైట్ కి వెళ్ళాలా, ముందుకెళ్లాలా, నువ్వు మార్చుకుంటూ ఉండాలి. బిజినెస్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ కి ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నేను ఏం చేయాలి అనే విధంగా నీ బిజినెస్ యొక్క ప్లాన్ ని, ఇప్పుడు యాక్టివిటీ లేదు, ఇప్పుడు పీవీసీ మెటాలో అప్డేట్ రావాలి, అప్డేట్ రానంత వరకు నేనేం చేయాలి, అప్డేట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, జర్నీని మార్చుకుంటూ ఉండాలి. బిజినెస్ లో ఉన్న ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే మనకు తగ్గట్టుగా ఎట్లాగైనా కానీ ముందుకెళ్లేటువంటి అవకాశమే ఉండాలి. ఎందుకంటే ప్రాజెక్టు జెన్యూన్ ప్రాజెక్టు, ఎందుకంటే ఇది రేపు మాపు ఉండి ఊడిపోయేటువంటి ప్రాజెక్ట్ అయితే కాదు కదా సార్. దాంట్లో అలాంటి జెన్యూనిటీ ఉన్నప్పుడు మీరు ఎంతకైనా ముందుకెళ్ళొచ్చు మనం ధైర్యంగా. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో పానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్లకుండా ఎవరైనా కానీ నా సజెషన్ సార్, బికాస్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది టేక్ యువర్ ఓన్ డెసిషన్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యా, వండర్ఫుల్. ఎందుకంటే ఇదే మనం చేయాల్సింది కూడా. ఎందుకంటే మీరట్టుగా నిజంగా కూడా మనము ఒక సైడ్ నుంచి ఆలోచిస్తున్నాం. సో నాకు కావాలి అంతే తప్ప మరి హౌ పాసిబుల్ అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే అలా అంటే అందరూ కూడా అలా ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే పబ్లిక్ కొంతవరకు మీరు ఇందాక కాల్ వచ్చిందన్న కాల్లో ఏదైతే ఉందో అందరూ కూడా నెగిటివ్ అంటే ఉంటుందో పోతో అనే లెవెల్ కూడా వెళ్ళిపోయినారు అన్నట్టుగా ఉంది. కరెక్టే. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళలో కానీ కొంతమందిలో కానీ ఎలా ఉంది అంటే, సో మనము పెట్టిన అమౌంట్ నాకు రాలేదు అనే ఒక లెవెల్లో ఉండి, సో మళ్ళీ నేను తీసుకురావడానికి నాకు భయం అవుతుందనే లెవెల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో దానివల్ల మరి కానీ సిస్టమ్ నుంచి మనం ఏం కోరుకుంటున్నాము, రేటు పెరగాలి లేదా పూర్తిగా విత్డ్రావల్ రావాలి అనేది మనం ఆశిస్తున్నాము.
సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. 100% సార్. సో బట్ సిస్టమ్ అనేది ప్రతి 6 నెలలకోసారో సంవత్సరంకోసారో కంపల్సరీ చేంజెస్ అనేది అందులో తీసుకొస్తున్నారు వాళ్ళు. బట్ ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో, ఏది సక్సెస్ అవుతుందో అప్పుడే కదా మనకు మనీ అనేది అవుతుంది. సో అది నిజంగానే అది మరి మనం కూడా కొంతవరకు చేయాల్సి ఉంటుంది. బట్ సిస్టమ్ నుంచి కూడా తీసుకోవాలి. మరి సిస్టమ్ కూడా మరి ఆ రకంగా నేను చేయగలను అంటే నాకు చేయాలని అనిపించాలి. ఆ రకంగా కూడా కొంతవరకు సిస్టమ్ ముందుకు వస్తే, సో సిస్టమ్ ఒక 5% స్టెప్ వేస్తే ఇక్కడ 95% స్టెప్ తీసుకోవడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు ఇక్కడ. ఇదనమాట. సో అందుకని చెప్పేసి ఆ 5% ఎప్పుడు అనేది కొంచెం మరి సిస్టమ్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎనీవే మనం కూడా కొంచెం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. మంచి నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతూ చెయ్యాలి అనే దానికి సహకారం లభించలేదంటే ఆ సహకారం కంపెనీ తీసుకోవాలి అంటే లోపల మనం రివార్డ్ విత్డ్రా చేసినప్పుడు అది డైరెక్ట్ గా కనెక్టెడ్ వ్యాలెట్ కాకుండా మనకి మనీ వచ్చేటట్టుగా చేస్తే బయట ఉన్న వాటిని మార్చుకునే అవకాశం కంటే లోపల నుంచి డైరెక్ట్ గా వాడే మనీ మార్చి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అందరూ బయట ఉన్నవన్నీ లోపలికి తీసుకెళ్తారు. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? సార్ మీరు ఇంగ్లీష్ లో చెప్పారా? అదే సార్, అదే అర్థమైందా నేను అనే భావన అంటున్నా. ఇప్పుడు లేని దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం పీవీసీ మీటర్ ఎలా కొన్నాం సార్? నువ్వు అందరు ఫార్మింగ్ చెయ్యాలి అనే లోపలికి తీసుకురావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ దారి ఏర్పడటం లేదు. కాబట్టి లోపల ఉన్న వాటిని కనెక్టెడ్ వ్యాలిటీ కాకుండా డైరెక్ట్ గా కరెన్సీ కింద మార్చి ఇచ్చే పని అయితే ప్రతి ఒక్కళ్ళు లోపలికి వెళ్తారు. అందరూ బయట ఉన్నాయని లోపలికి తీసుకెళ్తారు. కరెన్సీ వస్తుంది కదా. ఇప్పుడు లోన్కి వెళ్ళావు అలాగే బయటకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్చేంజ్ రాలేదు. అది మీరు అనేది ఏంటంటే సార్, సొంత ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు అది అది ఎక్స్చేంజ్ లోకి వెళ్తే ఆ ఎక్స్చేంజ్ నుంచి నువ్వు ఇండియన్ రూపీగా మార్చుకోవడానికి అది నువ్వే చేయాలి. అలాంటి సిస్టమ్ లేదు. మీరు దాన్ని చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ నాకు ఇప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడు అందరు చెయ్యాలి, సహకరించాలా, ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తున్నారు, 100 మంది చేయాల్సిందే 10 మంది చేస్తున్నారు అన్నదానికి వీళ్ళందరి సహకారం కంపెనీ తీసుకోవాలి అంటే బయట ఉన్నాయి మార్చుకోవడానికి కాకుండా లోపల నుంచే వాడు ఉన్న రేటుకి కరెన్సీ మార్చి ఇచ్చే పని అయితే బయట ఉన్నాయన్నీ ఇప్పుడు అన్ని లోపలికి వస్తాయి. కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్నాయన్నీ టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ లోపలికి రావడానికి ఒక దారి ఏర్పడుద్ది. అందరి చేత చేయించుకోవడానికి చెందటానికి లోపల నుంచే మన కరెన్సీ వస్తుంది అనుకోండి, అందరు చేస్తారు. అప్పుడు లోపలికి పంపిస్తారు బయట ఉన్నాయన్నీ. అది నేనంట, నాకెందుకో ఆ మాట ఆలోచన వచ్చి మీతో వర్క్ షేర్ చేశాను అంతే. జరుగుద్దా జరగదా అనేది ఎన్ని అప్డేట్లు వస్తున్నాయి. అలా అది మీరు అది రాంగ్ ప్రాసెస్ రాంగ్. అది ప్రొసీజర్ రాంగ్ అని కాదు, అందరి సహకారం మనం లాక్కోవాలి, జరిపించాలి అందరి చేత ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ అంటే ఇదొక ఆలోచన. ఇప్పుడు రేటు పెరిగితే మార్చుకోవాలని కనెక్టెడ్ వ్యాలెట్ లో 1000 మంది పెట్టుకొని ఉన్నారు. రేటు పెరిగిందంటే వాళ్ళు మార్చుకుంటారు, లిక్విడిటీ అయిపోతుంటది. లిక్విడ్ అయిపోతుందని వాడు పెంచకుండా ఉంటున్నాడు, ఫార్మింగ్ చేయమంటాడు. ఫార్మింగ్ చేయడానికి కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్నాయి కూడా చేయకుండా అట్టి పెట్టుకుంటున్నారు. ఈ అట్టి పెట్టుకోకుండా రన్నింగ్ లోకి రావాలి అంటే వాడు లోపల నుంచే మనకి కరెన్సీ మార్చి ఇచ్చాడు అనుకోండి, విత్డ్రాయల్ అవుతున్న వాటిని అందరూ లోపలికి పంపించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. అది నేను అంటాం. అందరి సహకారం అసంతృప్తి లేనప్పుడు ఏం జరుగుద్ది? జరగదు. ఈ విధమైన రూట్ లో అయితే అందరూ లోపలికి కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్న లోపలికి పంపించుకుంటారు. విత్డ్రా అప్పుడు వాడే కరెన్సీ మార్చిస్తాడు. అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఫార్మింగ్ అనేది, సీడ్ ఫండింగ్ అనేది జరుగుతూ ఉంటది, విత్డ్రా జరుగుతూ ఉంటది. కనెక్టెడ్ వ్యాలెట్ రేటు పెరిగితే మార్చుకుంటారని రేటు పెంచడం లేదు, చేయటం లేదని రేటు పెంచడం లేదంటున్నాడు, మార్చుకుంటారని రేటు పెంచడం లేదంటున్నాడు. ఆ రేటు పెంచేదానికి ఈ ప్రక్రియ అయితే అందరూ ఆ దారిలోకి నడుస్తారు అనేది నాకు అనిపించిన ఆలోచన అంతే. సో ఇంకా సార్ చెప్పండి సార్, ఏంటి విషయాలు?
సార్ రాజేష్ గారు. మీరు ఈ ఆలోచన రేపు లీడర్స్ మీటింగ్ లో ఊరక అనండి, దానికి ఏముంది, దానివల్ల నష్టం లేదు కదా. అందరి చేత ఫార్మింగ్ లోపలికి సీడ్ ఫండింగ్ చేయించాలంటే ఇది ఒక ఆలోచన అండి, దీన్ని ఎంతవరకు అవకాశం ఉంది మాట్లాడండి, దానివల్ల నష్టం లేదు కదా. రైట్ రైట్ ఓకే సార్ రాజేష్ గారు, చెప్పండి సార్. మనకి ఇప్పుడు టోకెన్స్ లో వచ్చేదానికి 200% ఇస్తున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే మనం పెట్టుబడి పెట్టి టోకెన్స్ ని స్టోర్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా యూఎస్డిటీలు ఇతర ఇచ్చి దాని టోకెన్ యూఎస్డిటీ బల్క్ గా ఉన్న వాళ్ళకి అవి విత్డ్రాన్ అయినట్టు ఉంటది, టోకెన్స్ పెంచుకున్నట్టు ఉంటది. ఇది ఒకటి మంచి అభిప్రాయం అండి. పీట్ అనేది 100% రాంగ్ గానే అనిపిస్తుంది నా అభిప్రాయం అండి. ఇది అది ఎట్లా రాంగ్ అంటే, మనం యూఎస్డిటీలు పెడితే మనకు 10 ఇవ్వటం అనేది మనకు 90 లాస్ అయిపోతుందండి. అట్లా కాకుండా యూఎస్డిటీ పీటీ సిస్టమ్ యూఎస్డిటీలని టోకెన్స్ గా మార్చుకున్న అది 200% వస్తుంది. కాబట్టి మనం అట్లా ఎన్ని అకౌంట్లు అయినా సరే వేయటానికి ప్రతి పార్ట్నర్ సిద్ధంగా ఉంటారండి. ఇప్పుడు మనకి కొన్ని వేలల్లో ఉన్నాయి యూఎస్డిటీలు ఒక్కొక్కళ్ళ దగ్గర. ఆ వేలల్లో ఉన్న యూఎస్డిటీలన్నీ చూసుకోవడానికి తప్పితే మనం విత్డ్రా చేసుకోవడానికి వీలు కావట్లేదు. ఎటువంటి ఉపయోగం లేకుండా డమ్మీ మన టోకెన్ కి ప్రిఫరెన్స్ ఇస్తుంది, టోకెన్ వాల్యూ పెరుగుద్ది, టోకెన్ పెట్టుకున్న వాళ్ళు మిలియన్ చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. అది జరగాలి అంటే యూఎస్డిటీని కదిలించాలండి. డైరెక్ట్ విత్డ్రా ఇవ్వకపోయినా కానీ టోకెన్స్ మార్చుకునే అవకాశం ఇచ్చినా చాలండి. లేదు పీ2 సిస్టమ్ లో యూఎస్డిటీని మార్చి 200% చేసుకోండి. అకౌంట్లు 25,000 లిమిట్ పెట్టారు కాబట్టి ఆ 25,000 వాళ్ళకి ఒక్కొక్కళ్ళు 50-100 అకౌంట్లు వేసినా కూడా ఆశ్చర్యం లేదండి. ఇంతమంది పెర్లవైన్లో ఎలా ఎక్కడో ఇప్పుడు కూడా అట్లా వేయటానికి 100% అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మనకి విత్డ్రా ఇవ్వట్లేదు కాబట్టి, విత్డ్రా తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ పని దానికి మనం మెయిల్స్ పంపడం కానీ ఏమైనా చేయడానికి వీలు వద్దాము. ఒకసారి ఆలోచించండి, అట్లా ఏదైనా బెనిఫిట్ ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% సార్, అది కరెక్ట్. అది కూడా ఇలా కూడా సో వాళ్ళు తీసుకురావాలి ఇలా. మరి ఇది P2P అనే ఆప్షన్ మరి ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది అనేది చూడాలా మరి. ఎందుకంటే ఇప్పుడు మన మీదే పెట్టాడు, ఎందుకంటే మరి నువ్వు తీసుకో కావాలంటే పెట్టుకో అంటే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అంటున్నారు, ఓకే అది కూడా కరెక్ట్. ఒకవేళ మీరు అన్నట్టుగా 10 మనకు 100కి 10 అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది అది కూడా పాయింటే. బట్ ఇక్కడ 100కు 10 కూడా 10కి 100 కూడా అవుతుంది. ఇప్పుడు 100కు 10 పెట్టాడు, 10కి 100 పెట్టాడు ఇట్లా అన్నట్టు. అంటే తో ఏ విధంగా అసలు మొత్తానికి అయితే చెప్పాలంటే సిస్టానికి కమ్యూనిటీ లేదు అసలే. సో ఇట్లా ఇప్పుడు ఒకవేళ ఎర్లీ బర్డ్ చేయాలంటే ఏం తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సిస్టమ్కి లయబిలిటీ చాలా ఉంది సార్. లయబిలిటీ అంటే ఏంటంటే బాధ్యతలు. అంటే మనం ఏవైతే ఎర్లీ బర్డ్ చేసామో అంటే చేసుకున్న వాళ్ళకి ఏం లేదులే ఏముంది అనిపిస్తుంది, కానీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాటికి ఏం చేయాలనే సిస్టమ్ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి సిస్టమ్ మీద బాధ్యత ఎక్కువగా ఉంది. ఆ బాధ్యతని మీరు చూస్తున్నారో లేదో, గత సంవత్సరం పాటు నుంచి వెళ్ళి 2 సంవత్సరాల నుంచి వెళ్ళి బాధ్యత నుంచి వెళ్ళి వాళ్ళు బయటపడుతున్నారు. ముందుగా బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఏంటి ఏమవుతుంది మరి ఎందుకు బయటపడుతుంది అంటే, బయట తో ప్రామిస్ చేసిన ఇవ్వడానికి కష్టం అవుతుంది. ఇది కూడా ROI సార్, ROI అని అంటారు దీన్ని. ఎందుకంటే డైలీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. నీకు విడ్డాలు ఇచ్చిందా ఇయ్యలేదా అవసరం, అది వేరే విషయము. బట్ నీకు ఇస్తాన్న మాటకు నేను డబుల్ చేస్తానమాట, లేదా ఎర్లీ బర్డ్ చేసుకుంటే 220 రోజుల లోపల అని ఇలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కూడా మనము డైలీ అంటే ఎవ్రీడే ఇచ్చేదాన్ని అంటాం, ROI కిందకే వస్తుంది. సో ఈ ROI ఇవ్వడం కూడా వాళ్ళకి, ఎందుకంటే ఇలాంటి సిస్టాలు అసలు నన్ను అడిగితే ఇక్కడ కూడా నిలబడవు. ఇన్ని రోజులు 6 నెలలు లేకపోతే 1 year, లాస్ట్ 2 years నడిపిస్తే అంత నడుస్తుంది. అంటే కమ్యూనిటీ ఉంటే, కమ్యూనిటీ వస్తూ ఉంటే పెడుతూనే ఉంటే సో లాక్కో లక్షలు ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది. మనం మీకు ఎప్పుడో ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. అందులో లక్షలు పెడతా ఉన్నారు కనుక అది 2 సంవత్సరాలు 26 నెలలు నడపగలిగాడు, 26 months నడపగలిగాడు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి వచ్చిన ప్రతి అప్డేట్కి అంటే 100లో ఒక 40% పోతుంది ప్రతి వచ్చిన అప్డేట్ కల్లా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన
కమ్యూనిటీని పోగొట్టడానికి కాదు, కమ్యూనిటీని పెంచుకోవడానికి తీసుకొస్తున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అది ఉల్టా అవుతుంది. అప్డేట్ వచ్చినప్పుడల్లా మనం మైనస్లోకి వెళ్ళిపోతున్నామండి. నేను అదే అంటున్నాను సార్, ఏనండి నేను నా అవును. మాట పూర్తి వినండి. సో ఇట్లా అవును. 40% అంటే ఇది సిస్టమ్ కూడా గ్రహించింది కనుకనే ఉమ్. ఇప్పుడు పీటీపీ తీసుకొచ్చింది. ఇప్పుడు పీటీపీ ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన వాటిల్లో అన్ని అప్డేట్లలో పీటీపీ అనేది వండర్ఫుల్ అప్డేట్ అనమాట. సో ఇది సిస్టమ్, ఇది కమ్యూనిటీకి వర్తిస్తుంది అనమాట, కమ్యూనిటీకి వర్తిస్తుంది అనమాట. కనుక వండర్ఫుల్ అప్డేట్ అనమాట. బట్ ఇది అర్థం అవడానికి టైం పడుతుంది. తర్వాత మీకు ఏమవుతుందంటే ఎవరికైనా కూడా ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సిస్టమ్ ఇన్ని రోజులు నిలబడ్డది అంటే చాలా చాలా గ్రేట్. సో సిస్టమ్ అందుకే ఏం చేసింది, లయబిలిటీ ఎక్కడ తగ్గించుకుంటూ వచ్చింది చూస్తున్నారా మీరు. ఇప్పుడు ఎర్లీ బర్డ్ని కూడా తగ్గించేసినట్టు లెక్క చెప్పాలంటే. బట్ యూటిలైజ్ చేస్తే ఏమవుతుందో తెలిసిన సార్, యూటిలిటీ చేసుకుంటే ఇప్పుడు వచ్చిన ఎర్లీ బర్డ్ని యూటిలైజ్ చేస్తే అందరికీ బెనిఫిటే, అందరికీ బెనిఫిట్ అయింది. ఏమవుతుంది, సేల్ అవుట్ పెట్టుకున్న వాళ్ళకి సేల్ అవుట్ వస్తుంది, వాళ్ళకు రిలీజ్ అవుతాయి. తర్వాత చేసుకున్న వాళ్ళకి తక్కువ అమౌంట్తో ఎక్కువగా ఎర్లీ బర్డ్ అవుతుంది. సో బట్ దీన్ని ఇక్కడ పబ్లిక్ అది ఇప్పుడు నేను చెప్పిన దానికి పూర్తిగా అపోజిట్ ఉంది. 100%. అంటే నేను ఎవరిని తప్పట్టట్లేదు, పబ్లిక్ని తప్పట్టట్లేదు. ఓకే, మనము అనడానికి ఉండదు పబ్లిక్ని, ఎందుకంటే వాళ్ళ మనీ అది. సో వాళ్ళు తెచ్చిన దాన్ని నేను మాట్లాడుతున్నాను, అంటే పీవీసీ వాళ్ళు తెచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుతున్నాను తప్ప నేను పబ్లిక్ని రానట్లేదు. బట్ ఇప్పటిదాకా ఏమంటారు కదా, ఇది నిజంగానే ఒక అదే పాపన బాబా పూలు వచ్చింది అని చెప్పేసి ఒకటోసారి అయితే మళ్ళీ తండ్రి వచ్చారు, రెండోసారి అయితే వచ్చారు అంటే నమ్మకాన్ని కోల్పోయారు. నిజంగా పూలు వచ్చినా కూడా పబ్లిక్ రాలేదు. అంటే ఈ రకంగా ఇప్పుడు ఈ రకంగా ఉన్నాయన్నమాట, అట్లా అయింది అనమాట. సో అందుకని మీ పార్ట్నర్స్ ఇది ఆ లయబిలిటీ అంటే బాధ్యత అనేది తగ్గించుకుంటూ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తే లయబిలిటీ లేదు, తగ్గుతూ వచ్చింది, సిస్టానికి తగ్గుతూ వస్తుంది. అవునా, తగ్గుతూ వస్తూ నేను కూడా చెప్పాను ముందే, ఈ అప్డేట్ రాకముందే చెప్పాను, ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఇవన్నీ బంద్ అయిపోతే అప్పుడే పీవీసీ బడ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఎవరైతే ఎర్లీ బడ్ చేసుకున్నారో లేకపోతే నార్మల్ ఫార్మింగ్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చింది తీసుకోవడం మాత్రమే ఉంటుంది, మళ్ళీ అందులో వేస్ట్ అనేది ఉండదు. సో ఇలా ఈ పీటీపీ అనేది కూడా ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు నేను చెప్పిన మీకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పీటీపీ అంటే ఎందుకు. ఇప్పుడు సేల్ చేసుకున్న వాళ్ళకేమో, అంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకేమో అవి రిలీజ్ అవుతుంది, 100 పైన అట్లీస్ట్ 10 వస్తుంది. సో మళ్ళీ పబ్లిక్ ఏం చేస్తుంది, సపోజ్ ఇప్పుడు నేను 5 వ్యాలెట్లు తీసుకున్నాను అనుకోండి, ఏం చేస్తా, 2 వ్యాలెట్లను 3 వ్యాలెట్లను మళ్ళీ చేస్తా కదా, అంటే ఇంకో 2 వ్యాలెట్లు నాకు లాభం. ఇప్పుడు లాభం అంటే ఏంటిది, నేను ఖర్చు పెట్టట్లేదు మళ్ళీ దాన్ని. నా దగ్గర ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా అప్పుడప్పుడు, సార్ 25,000 యూజిటీ ఉందని చెప్పాను. ఆ 25,000 యూజిటీ అంటే 25 లాక్. ఆ 25 లాక్ నేను పెట్టానా, లేదు, ఓన్లీ అందులో 10 లాక్ నాది కావచ్చు. ఎంత, 10 లాక్. మరి మిగతాది సిస్టమ్ ఇచ్చింది, అది అంటే ఎల్లుబడి పరంగానో దేని పరంగానో. ఇప్పుడు నేను ఓకే 100 ఇచ్చి 10 తీసుకుంటున్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి అలా. సో ఇక దాన్ని బట్టి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, అంటే అట్లా ఉన్నది అని చెప్తున్నాను అట్లా. సో బట్ ఇది పీటీపీ సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా మనం ముందుకెళ్తుంది. కానీ వచ్చినప్పుడు వాళ్ళ కూడా 40% పడిపోతుంది. మరి అంటే వాళ్ళ నమ్మకం 40% నమ్మకం పడిపోతుంది ఎప్పుడు అప్డేట్ వచ్చినా కూడా. సో ఇవన్నీ నిజాలే కానీ అన్ని నిజాలు మరి ఇలా ఉంది. చూద్దాం ఇప్పుడు అన్నట్టు, ఇప్పుడు మరి రేపటి సార్ మాట్లాడినట్టు, తర్వాత మన గ్రంథి శ్రీనివాసం మాట్లాడినట్టు అలాంటి ఏమైనా జరగాలని కోరుకుందాం. సో ఖచ్చితంగా అది వాళ్ళకు నేను ఒకవేళ మెసేజ్ పంపించే అలాంటి ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక ఇలాంటి విషయాలు ఖచ్చితంగా అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ సార్. మరి ఇక టైం అయింది ఆల్రెడీ. సో మరి ఇక మనం మరి ఎండ్ చేసుకునే టైం వచ్చింది ఖచ్చితంగా టైము. సో అందరం కూడా రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో అందరూ కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో మళ్ళీ ఇప్పుడు కూడా చాలా చాలా వస్తున్నాయి, ఏది కొత్త సిస్టమ్స్ వస్తున్నాయి. జాగ్రత్త పడండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. చేసుకోవద్దు అని చెప్పట్లేదు, చేయమని చెప్పట్లేదు, యాజ్ యువర్ విష్. ఎందుకంటే ఎవరి మనీ వాళ్ళది, ఎవరి జేబు ఎంత ఆలోచిస్తుంది, జాగ్రత్త పడండి అని చెప్పడానికి మాత్రమే నేను మీకు చెప్తున్నాను, అంతే తప్ప సో ఎవరిని కూడా చేయగలని చెప్పట్లేదు లేదా చేయమని చెప్పట్లేదు. ఎవరి మనీ వాళ్ళది. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో పీవీసీ మెటల్ అంటారా, ఆల్రెడీ నేను చెప్పాను. ఎందుకంటే ఎక్కువ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలా,
లేదా కొత్త వాళ్ళు చేసుకుంటే ఏం బెనిఫిట్ అనేది చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ కూడా ఒకసారి చెప్పుకుంటూ వెళ్తాను. సో కొత్తగా చేసుకునే వాళ్ళకు చెప్పాలంటే చాలా చాలా బెనిఫిట్, 10తో 100. అంతేగాని పబ్లిక్ అప్పుడప్పుడు ఒకటి మెసేజ్ తయారు చేస్తున్నారు, నెగిటివ్ మెసేజ్లు తయారు చేస్తున్నారు. ఏంటంటే అవి ఇప్పుడు 100తో పెట్టుకుంటే 10 ఇచ్చాడు, ఇప్పుడు 10కి 100 వస్తుంది కనుక మళ్ళీ అదే తీసుకునేసరికి 1 ఇస్తాడు అని పబ్లిక్ కూడా దాన్ని అంటే ఆ రకంగా క్యాల్కులేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఓకే, ఎనీవే ఏది ఏమైనా యాజ్ యువర్ విష్. మనం ఎవరిని అనలేం కదా సార్, ఏమి మనం అనకూడదు, ఏమి అనరాదు కూడా. సో అందుకని డోంట్ వరీ, బీ హ్యాపీగా ఉండండి. ఎప్పుడు కానీ నెగిటివ్ థింకింగ్ చేయకుండా ఉండండి. నో ప్రాబ్లం. ఎనీవే, సో థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. మరి ఇక సెలవు, చాలా టైం అయింది కనుక. సో నాకు కూడా మరి కొద్దిగా వర్క్ కూడా ఉంది, అందుకని సేమ్ అప్డేట్ ఉన్నప్పుడేమో ఎక్కువసేపు తీసుకుందాం, అప్డేట్ లేదు కనుక. సో మరి ఇక్కడ సెషన్ ఎండ్ అవుతుంది. అందరికీ నమస్తే సార్. జై పీయూష్ మట, పీయూష్ వెల్. రేపు మళ్ళీ 9:40 మనం ఎంటర్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీయూష్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మట సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీయూష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ జై మిట్టా చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.